ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిన్న అక్రమంగా నిరుద్యోగులను అరెస్ట్ చేసి వారి పైన లాఠీచార్జ్ చేయడం జరిగింది. నేను రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు అనేక ప్రదక్షిణలు ఇదే నిరుద్యోగుల కింద ఏలేవా? నీకు నిరుద్యోగ అంటచ్చులకనా? ఆ రోజు నిరుద్యోగుల ఓట్లు తీసుకొని ఈ కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రజలను మోసం చేసింది, విద్యార్థులను మోసం చేసింది. మేము వారి పక్షాన మాట్లాడడానికి వస్తే అన్యాయంగా ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చెంచాలు, పోలీస్ చెంచాలు మా పైన లాఠీచార్జ్ చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ అన్యాయం? విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇవ్వమని ఇదే కాంగ్రెస్ పార్టీ మరి ఆ రోజు ఈయనకు అర్థం కాదా? అధికారం రాకముందు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, 3 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి విద్యార్థులను మోసం చేసి ఈ రోజు అనేక మంది విద్యార్థులు లాఠీచార్జ్ చేస్తున్నాడు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. విద్యార్థులతో చెలగాటమా? ఖబర్దార్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్. ఈ రోజు ఇట్లా ఏ విద్యార్థికి ఏమైనా హామీ జరిగిందంటే దాని కారకుడు నువ్వైతే రేవంత్ రెడ్డి. ఖబర్దార్. ఏమొస్తుంది మీకు? కొంతమంది చెప్తారు మహిళలను చూడకుండా మరీ ఘోరంగా చేస్తారు మీరు పోలీస్ శాఖ వాళ్ళు. మహిళల మీద చేస్తారు. మీరు ఒక మహిళను గుర్తుపెట్టుకోకండి. మీరు కేవలం కాంగ్రెస్ గవర్నమెంట్ కి తొత్తుగా వేస్తే దీని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ యువ మోర్చా తీవ్రంగా ఖండిస్తుంది. రానున్న రోజుల్లో నిరుద్యోగుల పట్ల పోరాడాలి భారతీయ జనతా. ఇది నిరుద్యోగులకు మొన్న 2 రోజుల క్రితము అక్రమంగా అధ్యక్షుడు అరెస్ట్ చేసినందుకు మేము నిరసనగా ఈ రోజు వాళ్ళకి మద్దతు తెలపడానికి వచ్చాము. నిరుద్యోగులకు లాఠీచార్జ్ చేసి మేము ఖండిస్తా ఉన్నాం. ఇవాళ మా అధ్యక్షుడు గణేష్ గారి నేతృత్వంలో ఇవాళ మేము ధర్నా చేయడానికి వస్తే సామరస్యపూర్వకంగా నిరుద్యోగులకు మద్దతు తెలిపి నిరుద్యోగులను కలిసిపోదాం, పరామర్శించిపోదామని ఇక్కడికి వస్తే ఈ పోలీసులు చూడండి ఎట్లా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. ఏదైతే రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని సామరస్యపూర్వకంగా వీళ్ళందరూ ఏళ్ళ తరబడి లైబ్రరీలో కూర్చొని వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి ఉద్యోగం కోసం వాళ్ళు ఉన్న ఆస్తులు అమ్ముకొని సొమ్ములను కూడా కుదబెట్టుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు చదువుకుంటా ఉంటే ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ ఇస్తలేవు. ఎందుకు అని చెప్పేసి వాళ్ళ సామరస్యపూర్వకంగా నిరుద్యోగులందరూ నిరసన కార్యక్రమం చేస్తే వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తారా? ఇదా మీకు ఇచ్చినటువంటిది? ఎందుకు ఇచ్చారు మీకు? ఇవాళ ఎక్కడ ఉద్యోగాలు? 70,000 చూపియండి. శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పండి. 70,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటిది. ఈ రోజు దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి అధికారం మతమెక్కి అదే హామీల గురించి ఈ రోజు విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద ఈ కాంగ్రెస్ పోలీసులను పంపించి ఈ కాంగ్రెస్ గురించి కాకి చుక్కేసుకొని పనిచేస్తున్న పోలీసులని లాఠీలు ఇచ్చి అందరి మీద లాఠీ చార్జ్ చేయమని పంపిస్తున్నారు. అట్లాగే నిన్న ఏసీపీ ఆనంద్ విద్యార్థులు ఎవరెవరు ధర్నా చేస్తున్నారో అలా మహిళలను కూడా చూడకుండా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. వాళ్ళ మీద గలీజ్ మాటలు తిట్టాడు. అందరికి మహిళల మీద కూడా లాఠీ చార్జ్ చేయమని పంపిస్తున్నాడు. ఈ పోలీస్ ఎవరైతే మహిళల మీద లాఠీ చార్జ్ చేశారో అలాగే అనుచిత వ్యాఖ్యలు చేశారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలి. రేవంత్ రెడ్డి ఏ విద్యార్థులు అయితే నీకు అధికారంలోకి తెచ్చారో రాబోయే రోజుల్లో అదే విద్యార్థులు నిన్ను కట్టి తీర్చారు. ప్రభుత్వాన్ని పొందగట్టకపోతే ఈరోజు విద్యార్థులందరూ జాబ్ క్యాలెండర్ ఇంకా ఎందుకు విడుదల చేయలేదు? ఒక ఐటీ మినిస్టర్ అంటాడు జాబ్ రాగానే అన్ని గవర్నమెంట్ జాబ్లు కాదని హామీ ఇచ్చేటప్పుడు ఎన్నికోండు ఎలక్షన్ల టైంలో ఇవన్నీ గుర్తుకు రాలేదా? జాబ్ అంటే గవర్నమెంటే కాదని హామీలు ఇచ్చేటప్పుడు గుర్తు రాలేదా? దొంగ హామీలు ఇచ్చి వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని పొందబెట్టేదాకా నిరుద్యోగులు, విద్యార్థులు, తెలంగాణ ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా యువ మోర్చా ఎల్లప్పుడూ అలా తోడుండి నేను గద్ద దింపి వాళ్ళకి న్యాయం చేసే వరకు నేను వదిలేం. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఖబర్దార్. ఈ రోజు త్వరలో అని చెప్పలేదు మొన్న శ్రీధర్ బాబు ఇంకా సమయం పడుతుందట. ఆయన కోసం మేము కొట్లాడలేదా? ఆయన మీకు గెలిపించలేదా? మాకు ఇప్పుడు ఉద్యోగాలు వద్దా?